हर हर महादेव। जय श्री काली मात्रे नमः। जय श्री काल भैरवाय नमः। This is Agori Mata in doing in Samsan Puja, then Samsan Ghat. ఎవరు ఏమనుకున్న సంసాన్లో ఉంటాము, సంసాన్లోనే సాధన చేస్తాము. ఎవరు ఎన్నన్నా ఎలిగేషన్ చేసుకోండి. హర హర్ మాధవ్. జై భోలే మాత ఒక శ్మశానంలో ఉన్నటువంటి చితిమంటనంలో ఉన్నటువంటి ఒక శవాన్ని తినడానికి సిద్ధమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇటువంటి తాంత్రిక పూజల్లో భాగంగానే వారు శక్తులను ఆవహేళన చేయడానికి ఇటువంటి యొక్క శవాలను కూడా తినడానికి వెనకడుగు వేయరు. కాబట్టి ఇటువంటి వాళ్ళ యొక్క ఒక కఠోరమైన దీక్షల్లో భాగంగానే ఇటువంటి యొక్క కార్యానికి సిద్ధించడానికి ఎన్నో తపస్సులు చేస్తూ ఈ యొక్క కాలుతున్నటువంటి శవాల మధ్యలో వారు తినడానికి సిద్ధమవుతుంటారు. ఎందుకంటే వారు చేస్తున్న పని కార్యం ఒక సిద్ధించాలి అంటే ఇటువంటి ఒక కఠోరమైన దీక్షల ద్వారానే ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వారి యొక్క కఠోరమైన దీక్షలతో ముందుకెళ్ళిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, అంటే విజువల్లో చూడొచ్చు. అంటే ఇటువంటి యొక్క కఠోరమైన దీక్షలో ఖచ్చితంగా వారు చేయాల్సింది ఒక శవాలను తినాలి, తింటేనే మాకు ఒక శక్తిని ప్రసాదించినట్టు అవుతుంది అన్న ఉద్దేశం కొద్ది అఘోరలు ఎంత కఠినమైన పరీక్షకైనా సిద్ధంగా ఉండడానికి వారు వెనకడుగు వేయరని చెప్పొచ్చు. మనం విజువల్లో చూడొచ్చు. ఈ అఘోరి మాత ఖచ్చితంగా ఉన్నటువంటి శవాన్ని తినడానికి సిద్ధమైన విజువల్స్లో చూస్తున్నాం. అంటే ఖచ్చితంగా శవంను తినాలి, తింటేనే మాకు దుష్ట శక్తుల నుంచి ఒక దుష్ట రక్షణగా మాకు ఉంటుంది, ఒక మంచి శక్తులు కూడా ప్రసాదిస్తారు. కాబట్టి ఆ శివుని ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. కాబట్టి ఇటువంటి అఘోరి మాత అంటే ఉన్నటువంటి శవాన్ని తినడానికి సంసిద్ధులుగా ముందుకు వస్తే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు. అంటే ఈ యొక్క అఘోరి మాత తింటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే శవాన్ని సైతం తినడానికి సిద్ధమవుతున్న పరిస్థితి చూడొచ్చు విజువల్స్లో. అంటే చూడొచ్చు. అంటే అఘోరి మాత ఖచ్చితంగా ఉన్నటువంటి ఒక మనిషి శరీరాన్ని కాలుతున్నటువంటి అటువంటి వాటిని తినడం అనేది ఒక గొప్ప విషయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక శవాన్ని చుట్టూ తిరుగుతూ ఆ శవంలో ఉన్నటువంటి పీసును తీసుకొని తిన్న పరిస్థితి మనం చూసాం. అఘోరి మాత ఒక చేయడానికి సంసిద్ధులుగా కఠోరమైన దీక్షతో పాటు ఇటువంటి చేస్తూ ఈ యొక్క ఉన్నటువంటి శవం నుంచి తీసుకొని ముద్దని తిన్న పరిస్థితి, ఒకే కాలుపై నిలబడ్డ పరిస్థితి చూసాం. అంటే ఒకే కాలుపై ఒంటి కాలుపై నిలబడి తపస్సు చేసిన పరిస్థితి చూస్తాం. ఇటువంటి కఠోర దీక్షతో వీరు చిన్నప్పటి నుంచి కూడా ఇటువంటి కఠోర దీక్షలు చేస్తూ ముందుకెళ్ళిన పరిస్థితి మనం చూడొచ్చు. మనం ఒంటి కాలుపై తపస్సు చేస్తూ తనకున్నటువంటి శక్తులను ప్రసాదించమని సంబంధించిన శివుణ్ణి తపిస్తారు. శ్మశానంలో ఉన్నారు అంటే ఆ శివుని కోసం వారు ఏదంటే చేయడానికి సంసిద్ధులుగా ముందుకెళ్తారు. శవంను యొక్క ఉన్నటువంటి ఒక పీసును తీసుకొని తిన్న పరిస్థితి చూసాం. మళ్ళీ కూడా అవహేళన చేసుకుంటూ అంటే నెమరేసుకుంటూ వారి యొక్క కఠోర దీక్షలకు ఇది ఒక స్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ విజువల్స్లో చూడొచ్చు. వాళ్ళు చేస్తున్న ఈ యొక్క కఠోరమైన దీక్షకు ఓ తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి ఆశించకుండా శ్మశానంలో ఉంటూ ఎవరిని కూడా ఎటువంటి ఆశించకుండా మంచి కఠోరమైన దీక్షలతో కూడా ఇటువంటి యొక్క శక్తులను ఆవహేళన చేసుకుంటూ వారు ఎంతో కఠోరమైన యొక్క శక్తులను ఆవలించడానికి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మన విజువల్స్లో వారి యొక్క తాంత్రిక శక్తులతో వాళ్ళు ఈ యొక్క శ్మశాన వాటికలో నాట్యం చేస్తూ కూడా అంటే వారి యొక్క తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి అఘోరి మాతలు ఎటువంటి కల్మషం లేకుండా కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు. వాళ్ళు నాట్యం చేస్తున్న పరిస్థితి, అంటే శ్మశానంలో కాలుతున్న శవం మధ్య నాట్యం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇటువంటి ఎందుకంటే వారి యొక్క శివుని యొక్క ఆశీస్సు లేని చీమైన కుట్టది అన్నట్టు వారి అఘోరి మాతలు కూడా ఈ యొక్క శ్మశానంలో ఉంటూ శ్మశానంలో ఉన్నటువంటి యొక్క అంటే చనిపోయిన శవాలను కూడా తినడానికి వెనకడుగు వేయరు, నాట్యం చేస్తారు, శివుణ్ణి తప్పించుకుంటారు. వాళ్ళు అంటే ఇటువంటి కఠోరమైన దీక్షలో ఉంటూ వారికి ఎటువైనా అంటే శివుని ఆగిలే చీమైన కుట్టదన్న చందంగా కూడా వాళ్ళు నాట్యం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసి వాళ్ళకు పుర్రెలను మెడలేసుకొని ఒక నాట్యం చేస్తూ ఈ యొక్క శ్మశానం చుట్టూ తిరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అంటే వారికి ఉన్న శక్తులను ఆవహేళన చేసుకుంటూ నెమరేసుకుంటూ కూడా
శివుణ్ణి తప్పిస్తూ కూడా వాళ్ళు ఈ యొక్క కాలుతున్న శవం చుట్టూ వాళ్ళు తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదంటే ఎట్లయినా వారు ఏం చేస్తారు, ఈ యొక్క కఠోరమైన దీక్షకు దేనికి తార్కాణంగా ఉంటుంది, ఈ యొక్క కఠోర పరీక్షలు ఎలా ఉండబోతాయి అంటే వారికి ఒక అంతర్గతంగా ప్రత్యక్షంగా చెప్పకపోయినా అంతర్గతంగా వాళ్ళు ఈ యొక్క కఠోర దీక్షలతో కూడా ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది పరిస్థితి అంటే వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ కూడా అఘోరిమాత ఒక శ్మశానంలో ఈ యొక్క కాలుతున్న శవం ముందు కూడా వారి యొక్క వికృత అంటే కఠోరమైన దీక్ష శైలిలో కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అది అంటే ఏది ఏమైనా కూడా ఎవరిని కూడా ఆశించకుండా తన యొక్క కార్యాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ఈ అఘోరి మాతలు కూడా ఈ యొక్క ప్రపంచాన్ని చుట్టేస్తూ అన్ని దేవాలయాల్లో కూడా దర్శనమిస్తూ కూడా తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే కల్మషం ఉన్నటువంటి వ్యక్తులు కాదు, కల్మషం లేని వ్యక్తులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాధారణంగా ఆహ్వానిస్తారు. వీరికి ఒక మంచి అంటే కఠోరమైన దీక్షలకు అందరికి కూడా మంచి చేయాలనే సదుద్దేశంతో వీరు ప్రపంచాన్ని చుట్టేస్తూ తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది అంటే వాళ్ళ కఠోర పరీక్షలకు అంటే కఠోర దీక్షకు ఇది ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు.